నిందించుకోవాలా, ఇతరులు మతస్థులు నిందించాలా? ఇది ఒక క్వశ్చన్ పాయింట్, డిబేటబుల్ పాయింట్. నన్ను అడిగితే మన చేతకంతనం అంటాను నేను. మన చేతకంతనం. నీ బిడ్డను నీ ఊళ్ళో నువ్వు పెంచుకోలేకపోతే ఆ బిడ్డ మరో ఊడి ఎత్తుక్కుంటుంది, వాళ్ళు మతానికి మారుతురా. నువ్వు హిందూ అలా కాదండి. మన ఇంట్లో మన పిల్లలే మనం ఏం చేస్తున్నాం అంటే, మనం తల్లిదండ్రులు అయ్యుండి మనం కూడా చెప్పట్లేదు. తల్లిదండ్రులు అయ్యుండి ఈ రోజున అమ్మ ఈ భగవద్గీత చదవాలి, లేకపోతే ఇది పొద్దున్నే బొట్టు పెట్టుకోవాలి, పొద్దున్నే దీపారాధన చేసుకోవాలి. మరి క్రిస్టియన్స్ చదువుతారమ్మా, క్రిస్టియన్స్ ఖచ్చితంగా బైబిల్ చదువుతారు, రోజు వెళ్ళకపోయినా ఆదివారం వెళ్తారు. ముస్లింస్ చదువుతారు, చదివిస్తారు పిల్లల్ని. మనం చదివించారు. మళ్ళీ మనం ఎవడో మన హిందూ ధర్మాన్ని నాశనం చేస్తారని అడిగే హక్కు మనకు ఎక్కడిది? మన దగ్గర లేదు. మన దగ్గర వీఆర్ ఇర్రెస్పాన్సిబుల్, వీఆర్ నాట్ ట్రూ టు అవర్ రిలీజియన్. ఇంకా మనం ఇంకోళ్ళ గురించి మాట్లాడే హక్కు లేదని నా ఉద్దేశం. మన తల్లిదండ్రుల దగ్గర నుంచే మనకు రావాలి. మన తల్లిదండ్రులే ఇది లేనప్పుడు ఇంకోళ్ళు ఎలా మాట్లాడతాం మనం? వేరే మేమే రామాయణాలు తర్వాత డిగ్రీలు చదువుకున్నాం. రామాయణాలు మాకు చిన్నప్పటి నుంచి ఇంట్లోనూ స్కూల్లోనూ మాకు రామాయణ మహాభారతం చదవబట్టి మాకు తెలుసు. మాకు ఇవాళ చెప్పండి ఎవరన్నా పిల్లలకి, ఎవరికి రామాయణం తెలిసే మహాభారతం చదవట్లేదు. ఈ దౌర్భాగ్య స్థితి ఎవరి వల్ల వచ్చింది? మన వాళ్ళకే వచ్చింది, మనమే తెచ్చుకుంది అది. సో ఇది అది ఎవరినో నిందించడం కదా. మనలో కూడా తీస్తున్నారు అంటే ఇప్పుడు ఉండే జనరేషన్కి అర్థమయ్యేలా కొన్ని సినిమాలు తీస్తున్నారు. వాళ్ళకి అర్థం అవ్వాలి, ఈ రామాయణం అర్థం అవ్వాలంటే. ఇప్పుడు నేను ఒక పాట రాశానండి మొన్న ఈ మధ్య, కావాలని పెద్ద గొడవ అయింది నాకు. నేను వీళ్ళు రాస్తున్నారు కదా ఈ దేవుడి మీద వాడు డిఎస్ పాట చేశాడు కదా, పెద్ద కాంట్రవర్సీ. ఇప్పుడు నాకు కోపం వచ్చి నేను రాస్తాను, ఉప్పర్సే అల్లాయి నీచేసే లైలా హై లవ్ చేస్తామని చెప్పి లవ్ జిహాద్ ఉన్నాయి. ఉప్పర్సే అల్లా నీచేసే పిల్ల, అల్లాకి దండం పెడతా పిల్లకి సైట్ కొడతా అని పాట రాశాను. దాన్ని అదేంటంటే మీరు అల్లాకి పాట, మరి మీరు రాముడి మీద కృష్ణుడి మీద మీరు జోకులు రాయొచ్చు. నేను రాస్తే నేను ఎందుకు చెప్తున్నా విషయం, ఈ మాట నేను పాట రాస్తే మన వాళ్ళే నన్ను నిందించారు. ఏంటంటే మీరేంటి వాళ్ళు అన్నారని మీరంటారేంటి, మీరు మనకెందుకు మాటలు అని నన్ను నిందించారు మన వాళ్ళే. మరి నేను మామూలుగా చెప్తే ఇంట్లేదు, అందుకని కౌంటర్ నేను రాశాను. ఉప్పర్సే అల్లా నీచేసే పిల్ల నీకు అని చెప్పి రాశాను. పిల్లకి అల్లాకి లింక్ పెట్టి రాశాను. అది అన్నాను కాదు, వేరే ఏ దేంట్లో తిని ఎలా తిని హిందూ ధర్మాన్నే తీస్తున్నారు తప్ప రెండో దాన్ని ముట్టుకోరు. ఏంటంటే ముట్టుకుంటే కనుక అది పీకలు దిగిపోవడం, ఇటు గొడవలు అయిపోతాయి. రాస్తా బంద్, బస్సులు బంద్, అన్ని బందే. ఉంటారు ఎప్పుడైనా అంతే. తక్కువ జనాభా ఉన్న వాళ్ళు ఒకటిగా ఐకమత్యంతో ఉంటారు. అది వాస్తవం. ఎక్కడ సమాజం, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కూడా ఎక్కువ జనాభా ఉండటం వల్ల ఏకత్వం లేదు. ఇప్పుడు ఎక్కడో దాకేందుకమ్మా, మొన్న జరిగిన నువ్వు ఎక్కడో వద్దు క్రితం మనకి ఎలక్షన్ అవ్వక క్రితం దాకా మాకెవరు అప్పుడు బోల్డెన్ దేవాలయాలు పడగొట్టేయడాలు, కూల్చేయడాలు. అలాగే ఎందుకు రోడ్డు మీద ఎక్కడైనా సరే ఇంకో గుడి ఉంటే కనుక కూల్చరు, అదే హిందూ దేవాలయం ఉంటే కనుక రోడ్డు వైండింగ్ లో పోతుందని చెప్పి కూల్చేస్తారు. ఇంత దాకా వెళ్తున్నాం మనం ఎప్పటి నుంచో ఈ దేశంలో జరుగుతున్న అరాచకాన్ని మనం వాళ్ళు మాట్లాడుతూ ఇన్నాళ్ళు ఏమి మాట్లాడలేకపోయాము. నరేంద్ర మోడీ వచ్చినాక మాట్లాడగలుగుతున్నాం. కానీ కనీసం ఇంతవరకు ఒక జెరూసలేంకి వెళ్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు, వెళ్ళటానికి ట్రావెలింగ్ ఖర్చులు ఇస్తారు. ఒక ముస్లింది వాళ్ళ హజ్ యాత్రకి వెళ్తే ఇస్తారు. మరి నా వాడు కాశీ యాత్రకి వెళ్తే డబ్బులు కట్టాలి. చిట్టిబాబు గారు, ఇప్పుడు ప్రతిదానికి డబ్బులే. కొబ్బరికాయ కొట్టాలన్నా, చీర పెట్టాలన్నా, ఈవెన్ విజయవాడలో రీసెంట్ గానే వెళ్ళాను నేను, గాజులు తీసుకోవడానికి కూడా 100 పెట్టు, 200 పెట్టు, ఇలా అడుగుతుంటే ఇంకెవరు వెళ్తారండి? అదే మరి అన్ని ఖర్చులు 10,000 30,000 ఇస్తున్నారు. జెరూసలేం వెళ్తే 60,000 ఇస్తున్నారు. మక్కాకి వెళ్తే నాకు నేను 20,000 ఖర్చు పెట్టుకో, నేను కట్టాలి, నేను 20,000 వెళ్తే. ఈ వ్యవస్థ ఏంటి? దేవాలయం డబ్బులేమో ప్రభుత్వం తీసుకుంటుంది.
చర్చి డబ్బులును దర్గా డబ్బులును వాళ్ళ ఇష్టం, దాన్ని లెక్క అడిగేవాళ్ళు ఎంత వస్తుంది ఏమొస్తుంది ఏం చేస్తారు లెక్క అడిగేవాళ్ళు. ఇక్కడ దేవాలయం అయితే అనాపైసతో సహా ప్రభుత్వం తీసుకుంటుంది. ఏంటది ఈ డబ్బులతోటి ఈ దేవాలయంలో వచ్చిన ఆదాయం, ఈ దేవాలయంతో వచ్చిన ఆదాయాలతోటి ఈ వాళ్ళ మదర్సాలు నడిపిస్తున్నారు. ఈ దౌర్భాగ్యం ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇది నిలదీసి అడిగే నాదుడెవడు? ఇంకా మనం నిన్న సభ జరిగింది, ఆ సభలో ఒక్కళ్ళు మాట్లాడలేదు వీటి కోసం, ఏదో మొక్కుబడిగా చెప్పారు తప్ప ఇది గట్టిగా స్ట్రాంగ్ గా మాట్లాడాల్సిన ఈ ఇష్యూలు మాట్లాడు. అందుకని నేను మహాసభను కూడా నేను అది మీరు సక్సెస్ అంటే బిగినింగ్ కూడా సక్సెస్ గా అడుగుకుంటాను అందుకే నేను అది అసలు విషయం ఏంటి, హిందూ ధర్మానికి హిందూ దీనికి జరుగుతున్న అన్యాయం ఏంటి, అసలు బేసిక్ పాయింట్. ఆ బేసిక్ పాయింట్ వదిలేసి ఉన్న ఇవన్నీ ఏంటి? బేసిక్ పాయింట్ మీద పోరాటం లేదు. బేసిక్ పాయింట్ చేశారు కదా చిట్టిబాబు గారు, వాళ్ళు కూడా ఒక రోడ్ అలా కాదమ్మా. మధుసూదన్ గారు, అంటే వీళ్ళంతా అడుగుతున్నట్టు నిజంగా ఆలయాలకి స్వయం ప్రతిపత్తి కావాలా? అలా కాదు, అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అంటే హిందువుల పైన ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా హిందువులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, మైనారిటీలు ఎందుకు మెజారిటీలుగా మారుతున్నారు, మెజారిటీలు ఎందుకు మైనారిటీలు అయిపోతున్నారు? వీటన్నిటికీ మూల సూత్రం ఒకటే, రాజకీయం. రాజకీయ నాయకులు ఎప్పుడైతే మైనారిటీలను ఓట్ల బ్యాంకులుగా చూశారో ఆ రోజే వాళ్ళు బలవంతులయ్యారు. కానీ అంతకంటే ఎక్కువ నెంబర్ కదా హిందువులు. ఆయన చెప్పిన పాయింట్ ఇంకోటి మించి ఇంకో పాయింట్ చెప్తాను సార్. ఆయన చెప్పిన దానికి ఇంకా తర్వాత మించి ఇవాళ మనకు నిజంగా స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు మీరు? నిజమైన భారతీయులు ఎప్పుడు పరిపాలించడం మొదలెట్టారు అనుకుంటున్నారు? 2000లో 1919 అంతవరకు ఈ దేశాన్ని పాలించింది దొంగ గాంధీలు, దొంగ హిందువులు, దొంగ భారతీయులు. ఈ నెహ్రూ ఫ్యామిలీ భారతీయుల కాదు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారి వచ్చిన గైజీ ఖాన్ తమ్ముడు గంగాధరుని పేరు మార్చుకుని కాశ్మీర్లో ఉంటే కాశ్మీర్లో గంగాధరుని పేరు మార్చుకుని అక్కడ నెహ్రా అనే కాలువ దగ్గర వేసుకుని రూపం గెటప్ మార్చుకుని పండిట్కి అవతారం ఎత్తే అక్కడ కొడుకైన మోతీలాల్ నెహ్రూ ఒక ముస్లిం లాయర్ దగ్గర పనిచేశాడు. ముస్లింల దగ్గర పనిచేస్తే ముస్లిం లాయర్ చనిపోతే ఆయన రెండో భార్య ఆ రెండో భార్యని మోతీలాల్ నెహ్రూ పెళ్లి చేసుకున్నాడు. మోతీలాల్ పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్నటువంటి ఆవిడకి బిడ్డ పుట్టున్నాడు. ఆ బిడ్డ నెహ్రూ పుట్టింది 2 ముస్లిమ్స్కి, కాదు వీళ్ళు ఆ సంతతి శంకర ఈ దేశాన్ని నిజాలమ్మా. నువ్వెందుకు కంగారు పడతావు? అదే చెప్తా, అదే ముస్లిమ్స్ కంగారు పడరు, మనం ఎందుకు నిజాలు చెప్తాను కంగారు పడేది? నిజం ఇది, పచ్చి నిజం. ఈ దేశానికి ద్రోహం జరిగింది. ఈ ముస్లిమ్స్ రాష్ట్రాన్ని వాడి మూడో పెళ్ళం పుట్టినవాడు జిన్నా, మా అమ్మాయి ఇంకో అతనికి 4 పెళ్ళాలు, మోతీలాల్కి 4 పెళ్ళాల్లో 3వ పెళ్ళం జిన్నా, ఇంకో పెళ్ళం కాశ్మీర్ పని మనిషిని, కాశ్మీర్లో సర్వెంట్ మేడిని పెళ్లి చేసుకున్నాడు. అతనికి పుట్టినవాడు కాశ్మీర్ అతను. ఈ దేశాన్ని వీళ్ళు 3 భాగాలుగా చించి వాళ్ళకు పంచుకున్నారు, దాయాదులకు పంచుకున్నారు. ఈ దేశానికి పరమ నీచమైన ద్రోహం చేసింది ఈ నెహ్రూ కుటుంబం. ఆ నెహ్రూ కుటుంబం ఇలా చూసినాక హిందువుల్ని చీల్చి నాశనం చేసి ముస్లిం ఓట్లు. అందుకని వాడు రాహుల్ గాంధీ అన్నాడు కదా, ఐఎమ్ ఏ ముస్లిం, మై పార్టీ ఈజ్ ఎ ముస్లిం అని చెప్పి ఓపెన్ గా అన్నాడు. ఎంత దమ్ముంటే అంటాడు ఆ మాట ఈ దేశంలో అన్నాడు. మనం నోరు మూసుకుని వింటున్నాం. ఈ రోజున అదే ఇప్పుడు సార్ చెప్పింది సరే, హిస్టరీ స్పీక్స్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది అంటే ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తానండి. ఇవాళ హిందూ శంకారావం వచ్చిందన్న, బీజేపీ బలపడుతోంది అన్న, ఎన్డీఏ గవర్నమెంట్ ట్రయో అంటే హ్యాట్రిక్ కొట్టిందన్న, వీటన్నిటి వెనుక ప్రిడామినెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మైనారిటీలను ఓట్ల బ్యాంకులుగా మలుచుకొని కాంగ్రెస్ ఎప్పుడైతే ఎదగడం మొదలుపెట్టిందో సేమ్ సూత్రాన్ని పాటించి బీజేపీ హిందువులను కూడా కాస్త అట్రాక్ట్ చేసి